వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మీకు రవ్వ ఉండ్రాలు చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని మందపాటి పాత్ర పెట్టుకొని 1 కప్పు బియ్యపు రవ్వ వేసి వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని బియ్యపు రవ్వని వేయించుకోవాలండి. రవ్వ అసలు మాడకూడదు, మాడితే ఉండ్రాళ్ళు అంత టేస్ట్గా ఉండవు. ఒక 5 నిమిషాలు రవ్వ వేగిన తర్వాత వేరే ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో 2 స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 1 అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. నేను ఆవు నెయ్యి వేసి చేస్తున్నానండి. అది అవైలబుల్గా లేని వాళ్ళు మామూలు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఇంగు కూడా వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలి. నేను 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. 1 స్పూన్ పచ్చెనపప్పుని 1 అరగంట ముందే వాటర్లో నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నానబెట్టిన వాటర్ తీసేసి దీనిలో వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు ఇలా తునిగితే చాలండి, ఉడికిపోయింది. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. వేయించుకున్న రవ్వ చల్లారిపోయిందండి. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. పండక్కి చేసుకుంటాము. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వాటర్ అన్ని ఇంకిపోతున్నాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి అలాగే 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ్రాలు చేసుకోవాలి. చేతికి ఇలా తడి చేసుకొని ఉండ్రాలు చేసుకోవాలి. ఇలా ఉండ్రాలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. రవ్వ విడిపోకుండా ఇలా రెండో చేత్తో ఇలా నొక్కుకుంటా చేసుకోవాలండి. ఇలాగే మిగిలిన ఉండ్రాలన్నీ చేసుకోవాలి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలు రెడీ అయినాయండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.